నమస్కారం. ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. భాద్రపద మాసం అంటే హృషీకేశుడుగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసము. కాబట్టి ఈ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో ఇంట్లో దీపారాధన చేశాక మంత్రశాస్త్రపరంగా ఓం హృషీకేశాయ నమః ఈ నామాన్ని 108 సార్లు చదువుకోవాలి. హృషీకములు అంటే ఇంద్రియములు అని అర్థం. మన ఇంద్రియాలను అధీనంలో ఉంచి మనకి మోక్ష మార్గాన్ని అనుగ్రహింపజేసేవాడు కాబట్టి శ్రీమన్నారాయణమూర్తిని హృషీకేశుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ మంత్రం చదువుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో హృషీకేశుడిగా ఉన్నటువంటి విష్ణుమూర్తి ప్రీతి కోసం గుడాన్నం దానం చేస్తే చాలా మంచిది. గుడాన్నం అంటే బెల్లపు అన్నం. బెల్లపన్నం ఈ మాసంలో దానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద మాసంలో మొట్టమొదటి రోజు ఈరోజు పాడ్యమి. ఈరోజు దోసకాయ ఆహారంలో స్వీకరిస్తే చాలా మంచిది, సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి రోజు హరితాళికా వ్రతము అనే వ్రతం ఆచరిస్తే మహిళలకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ హరితాళికా వ్రతాన్నే 16 కుడుముల తద్దె వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ వ్రతం ఎలా చేసుకోవాలంటే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు మహిళలు గౌరీదేవిని పూజించి 16 కుడుములు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత 16 మంది ముత్తైదువులను ఇంటికి పిలవాలి. 16 కొత్త చాటలు తెచ్చుకోవాలి. అలా 16 కొత్త చాటలు తెచ్చుకొని ఒక్కొక్క కొత్త చాటలో 16 నల్లపూసలు 16 రూపాయి బిళ్ళలు ఉంచి ముత్తైదువులకు ఆ చాటలు వాయినంగా ఇవ్వాలి. 16 మంది ముత్తైదువులకి 16 చాటలు వాయినం ఇచ్చిన తర్వాత ఆ 16 మంది ముత్తైదువులకి మజ్జిగ ఇవ్వాలి. దీన్నే హరితాళికా వ్రతము, 16 కుడుముల తద్దె వ్రతం అనే పేరుతో పిలుస్తారు. గౌరీదేవి కుడుములు నైవేద్యం పెట్టి ఇలా 16 మంది ముత్తైదువులకు 16 చాటలు వాయినం ఇచ్చినట్లయితే గౌరీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు భవిష్య పురాణం ప్రకారం బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ చేసిన గణపతిని పూజించాలి. సహజంగా అందరూ మట్టి గణపతిని వినాయక చవితి రోజు పూజించుకుంటారు. కానీ భవిష్య పురాణం ఏం చెప్పిందంటే మట్టి గణపతి మాత్రమే కాదు, బంగారు గణపతి వెండి గణపతిని వినాయక చవితి రోజు పూజించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణంలో చెప్పారు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని ఋషి పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఋషి పంచమి రోజు ఆడవాళ్ళు తులసి కోటలో ఉన్నటువంటి మట్టి కొద్దిగా తీసుకొని రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి మట్టి కొద్దిగా తీసుకొని నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఋషి పంచమి సందర్భంగా సప్తర్షులను స్మరించుకోవాలి. ఋషి పంచమి రోజు అంటే భాద్రపద శుక్ల పంచమి రోజు అరటి పండ్లు, ఆవు నెయ్యి, పంచదార ఎవరికైనా మహిళలు దానం ఇవ్వాలి. దీన్నే ఋషి పంచమి వ్రతం అంటారు. ఈ విషయం భవిష్యోత్తర పురాణంలో చెప్పారు. ఆడవాళ్ళు ఋషి పంచమి రోజు ఈ మాసంలో ఈ విధి విధానాలు పాటిస్తే ఇంట్లో సభ్యులందరికీ కలకాలము అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని సూర్య షష్ఠి అంటారు. ఆ రోజు సూర్యుడిని పూజించి లలితాదేవి నామాలు, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటే లలితా అమ్మవారి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే భాద్రపద శుక్ల సప్తమిని ఫలసప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు పండ్లతో సూర్యనారాయణమూర్తిని పూజించాలి. రకరకాల పండ్లతో సూర్యుడి చిత్రపటానికి పూజ చేసి ఆ పండ్ల ఆహారంగా స్వీకరించాలి. దీన్నే ఫలసప్తమి వ్రతం అంటారు. అది చేసుకుంటే సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయి. అలాగే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమిని రాధాష్టమి లేదా దూర్వాష్టమి అనే పేర్లతో పిలుస్తారు. గౌరీదేవిని రాధాదేవిని పూజించేటటువంటి రోజు. శివపార్వతుల చిత్రపటానికి దర్భలతో పూజ చేయటం, ఈశ్వరుడికి దర్భలు కలిపిన జలంతో అభిషేకం చేయటం, రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపం వెలిగించడం ద్వారా రాధాష్టమి దూర్వాష్టమి సందర్భంగా అమ్మవారి స్వరూపాలైనటువంటి రాధాదేవి గౌరీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే భాద్రపద శుక్ల నవమిని నందానవమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు దుర్గాదేవిని పూజించాలి. దుర్గాదేవికి నంద అనే పేరుంది.
దుర్గాదేవిని నవమి రోజు పూజించినట్లయితే దుర్గమమైన కష్టాల నుంచి బయటపడవచ్చు. భాద్రపద శుక్ల దశమిని దశావతార దశమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలున్న చిత్రపటాన్ని పూజ గదిలో ఉంచి ఆ చిత్రపటం దగ్గర దీపం పెడితే దశావతారాల రూపంలో ఉన్న విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఆషాఢ మాసంలో శయన ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు ఈ పరివర్తన ఏకాదశి రోజు కొద్దిగా పక్కకి ఒత్తిగిలి పడుకుంటాడు. అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అన్నారు. ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద శుక్ల ద్వాదశిని వామన ద్వాదశి, వామన జయంతి అంటారు. ఆ రోజు వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే భాద్రపద శుక్ల చతుర్దశిని అనంత పద్మనాభ స్వామి వ్రతం జరుపుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆయన కాలస్వరూపుడు కాబట్టి కాలంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. భాద్రపద పౌర్ణమి రోజు ఉమామహేశ్వర వ్రతం అనే వ్రతం చేసుకుంటే ఉమామహేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత పౌర్ణమి పూర్తయ్యాక భాద్రపద మాసంలో మహాలయ పక్షాలు, పితృపక్షాలు వస్తాయి. పితృదేవతలు ఏ తిథిలో పరమపదించారో ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చుకోవటం, పిండ ప్రదానాలు ఇచ్చుకోవటం, అలాగే పితృదేవతల పేరిట దానాలు ఇచ్చుకోవటం ద్వారా మహాలయ పక్షాల్లో పితృదేవతల ఆత్మ శాంతించి పితృదేవతల ఉన్నత లోకాలకు వెళతారు. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. భాద్రపద మాసం బహుళ పక్షంలో వచ్చే తది అని ఉండ్రాళ్ళ తద్దె అంటారు. ఆ రోజు గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఆ రోజు ఏకాదశి వ్రతం చేసుకోవటం ద్వారా, విష్ణు పూజ చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఆ రోజు పితృదేవతల పేరిట దానాలు ఇచ్చినా, పిండ ప్రదానాలు చేసినా పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. భాద్రపద మాసంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలు తెలుసుకుంటూ అర్చన చేయాలి. ఈ మాసం మొత్తం కూడా హృషీకేశుడు అనే పేరుతో ఉన్న విష్ణువుకు ప్రియం కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు స్నానం చేశాక ఇంట్లో దీపారాధన చేసి మంత్రశాస్త్రపరంగా ఓం హృషీకేశాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటే శ్రీమన్నారాయణమూర్తి కృపకు పాత్రులై విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. స్వస్తి.